అండి, తెలుగు వరల్డ్ 360కి స్వాగతం. ఈరోజు దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. మీకు నోరూరించే దోసకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే కామెంట్ చేయండి. మీరే అప్పుడు నమ్ముతారు. చివరి వరకు చూసి మీరు కూడా ఇలాగ తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడికి కావాల్సింది ఇంత సైజు దోసకాయ, లేదా ఈ సైజు అయినా సరిపోతుంది. అంటే మీ క్వాంటిటీని బట్టి ఎంచుకోవాలి. ఇంత సైజు దోసకాయకైతే 3 వంకాయలు, ఈ పెద్ద సైజు 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మేము కారం తక్కువగా తింటాం కాబట్టి. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ దోసకాయని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి విత్తనాలు ఉంచుకోవచ్చు. అంటే చేదు చూసి, చేదు లేకుండా ఉంటే కనుక లోపల విత్తనాలు కూడా ఉంచుకోవాలి. ఒకవేళ చేదు ఉందనుకోండి, ఈ సైజు ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరొక దోసకాయ తీసుకొని దానిలో ఉన్న విత్తనాలని ఉంచుకోవాలి. ఇప్పుడు దోసకాయ పైన ఇలా చెక్కు తీసేసి దీన్ని ఇలా మధ్య భాగంలోకి కట్ చేసి, ఇప్పుడు ఈ లోపల ఉన్న విత్తనాలు చేదున్నాయా లేవా, ఈ కండ కూడా చేదుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేదు లేదుంటే కనుక, లేకుంటే సేమ్ ఇదే దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విత్తనాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విత్తనాలతోనే చాలా టేస్ట్ ఉంటుంది దోసకాయ పచ్చడి. ఇదిగోండి, దోసకాయలోని విత్తనాలన్నీ తీసి ఇట్లా పక్కకు పెట్టుకున్నాను. అలాగే దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒకవేళ విత్తనాలు చేదుగా ఉంటే మాత్రం వేరే దోసకాయ తీసుకొని దానిలో విత్తనాలు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విత్తనాలను బట్టి చాలా టేస్టీ ఉంటుంది పచ్చడి. అలాగే కండ కూడా చేదు చూసుకోవాలి మనం. నెక్స్ట్ దీనిలోకి ఈ దోసకాయ పచ్చడిలోకి 3 వంకాయలు తీసుకున్నాను. ఈ సైజు దోసకాయకి మీకు సైజుని బట్టి, లేదా 2 దోసకాయలు తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాడుకోవచ్చు దోసకాయ పచ్చడిలోని గుజ్జు కోసము. అయితే ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అయితే ఫ్రై చేసుకున్నాక ఈ పై స్కిన్ అంతా తీసేసుకోవచ్చు, కానీ అప్పుడు ఆయిల్ అంతా అంటుతుంది చేతులకి. అందుకని చెప్పి నేను ముందే ఈ తొడిమెలతో పాటు స్కిన్ కూడా తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి, చెక్కు తీసేసాను. ఒకవేళ ఈ స్కిన్ ఉంటే ఏమవుతుందంటే దోసకాయ పచ్చడి అంతా నల్లగా వస్తుంది. ఎందుకంటే వీటిని ఫ్రై చేసుకొని అలాగనే మిక్సీ చేస్తాం కదా, అందువల్ల పచ్చడి నల్లగా ఉంటుంది. ఈ స్కిన్ ముందే తీసేసుకున్నాను. లేదా ఆయిల్లో ఫ్రై చేశాక చాలా ఈజీగా వస్తుంది స్కిన్, కానీ ఆయిల్ అంతా అంటుతుందిలే ఎందుకులే అని చెప్పి నేను ముందే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క దాన్ని ఇప్పుడు కడాయిలో వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయ పచ్చడికి నేను 4 పచ్చిమిరపకాయలు అనుకున్నాను, కానీ ముక్కలు అంత 4 పచ్చిమిరపకాయలు పట్టవు. ఎందుకంటే కారం చాలా తక్కువ తింటాం కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని కారం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీ తీసుకునే దోసకాయని బట్టి ఉంటుంది. వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తపడగానే తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేయించుకోవాలి దూరగా. అలాగే పచ్చడిలోకి ఇప్పుడే చింతపండును కూడా మనం ఆయిల్లో ఈ వంకాయ ముక్కలతో పాటు ఫ్రై చేస్తే మెత్తగా అవుతుందండి. మన దోసకాయ క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోండి. మీరు పులుపు ఎక్కువగా తింటే కనుక ఆల్రెడీ దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుంది, పులుపుగానే ఉంటుంది, మరీ తీయగేమి ఉండదు. కాబట్టి నేను తీసుకున్న దోసకాయ క్వాంటిటీకి ఇంత చింతపండు సరిపోతుంది. ఇది కూడా ఈ ముక్కలతో పాటు ఫ్రై చేసుకుంటే మెత్తబడుతుంది. మిక్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అలాగే ఈ 3 పచ్చిమిరపకాయలండి, వీటిని మధ్యలోకి వీల్చి వేసుకోవాలి. చింతపండు, వంకాయలు, 3 వంకాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం జీరా కూడా ఫ్రై చేసుకుందాం దీంతో పాటు.
ఫ్రై అయిపోయాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు. తీసుకున్న దోసకాయ క్వాంటిటీని బట్టి పల్లీలు కూడా వేయించుకోవాలండి. ఎక్కువ పల్లీలు కూడా వేసుకోవద్దు, లేకపోతే పల్లి పచ్చడిలాగా అయిపోతుంది. కాబట్టి గ్రేవీ కోసం అని చెప్పి ఈ పచ్చి పల్లీలని మళ్ళీ వేయించుకోవాలి. కరెక్ట్గా ఈ టేబుల్ స్పూన్ అంత వేసుకుంటున్నాను. ఈ దోసకాయ క్వాంటిటీని బట్టి, దోసకాయ ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పల్లీలు. ఇవి కూడా ఫ్రై చేసుకొని చల్లారిద్దాం. ఇవి ఫ్రై అయిపోయాక వీటి పొట్టేం తీయక్కర్లేదండి, డైరెక్ట్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి వీటిని ఫ్రై అయ్యాక పొట్టు తీయాలి అది ఏం డౌట్స్ అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. మనం వేయించుకున్నటువంటి పల్లీలు, అలాగే ఈ వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, వంకాయ, చింతపండు, జీరా, అలాగే వెల్లుల్లి ఫస్ట్ ఇంతవరకు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోసకాయ విత్తనాలు, అలాగే కొంచెమేనండి క్వాంటిటీ, కొంచెం దోసకాయ ముక్కలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, దోసకాయ విత్తనాలు, దోసకాయ ముక్కలు కొన్ని వేయడం వల్ల మనం ముందు వేసినటువంటి వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, అలాగే వెల్లుల్లి వాటిని ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దోసకాయలైనటువంటి విత్తనాలు, ఆ గుజ్జు, దోసకాయ ముక్కలను వేయడం వల్ల ఇలా మెత్తగా అవుతుంది. వాటర్ పోయొద్దండి, అస్సలే వాటర్ పోయొద్దు మనకు. అందుకని ఒకవేళ దోసకాయలోని విత్తనాలు చేదయ్యి ఉండి కండ తీయగా ఉంటే మనం కండ వాడుకుంటాము. అయితే విత్తనాలు మాత్రం వేరే దోసకాయ తీసుకొని అయినా సరే మనం విత్తనాలు ఉపయోగించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ దోసకాయ ముక్కల్లోకి వేసుకొని కొంచెం కలుపుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఈ దోసకాయ ముక్కల్ని తీసి ఈ పచ్చడిలోకి వేసుకొని, ఆల్రెడీ దోసకాయలో వాటర్ ఉంటుందండి కాబట్టి కొంచెం మంచిగా ఈ మనం చేసినటువంటి గ్రేవీలోకి ఈ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని వీటిని ఇలా బాగా కలపాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. సేమ్ ఇందాక మనం వంకాయ ముక్కలు వేయించుకున్న కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం. ఇప్పుడు హీట్ ఎక్కగానే 2-3 రెబ్బలు వెల్లుల్లి, శనగపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీరా, పసుపు, సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇంతకుముందు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు సరిపోతుంది. సాల్ట్, ఇంగువ ఆప్షనల్ అండి, ఎవరిష్టం వాళ్ళది. ఇంగువ మంచి వాసన వస్తుంది. కరివేపాకు, కొత్తిమీర సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకున్నటువంటి పచ్చడిని ఇలా ఆయిల్లో వేసి తిప్పుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచాలి, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు. ఎక్కువసేపు ఉంచొద్దండి. ఓన్లీ 1 మినిట్ ఆర్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్. దోసకాయ ముక్క మెత్తబడిపోతుంది. మెత్తబడిపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు, మరీ మెత్తబడిపోతే. కొంచెం ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా కొంచెం యాడ్ చేశాను. చూడండి, బాండీకి అంటుకోవడం లేదు.
ఎంతో గుమగుమలాడి నోరూరించే దోసకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.